మరి సందేశం అందులో ఉన్నది. ఒక కాకి ఉన్నది, ఒక పావురం ఉన్నది. పావురం దేని గుర్తు? పరిశుద్ధత గుర్తు, దేవుని ఆత్మ గుర్తు. కాకి దేని గుర్తు అంటే మరి లోబడిని కాకి అంటే అపవిత్రత గుర్తు నిజానికి. అయితే ఒక్క విషయం ఏమంటున్నారంటే ప్రతి విషయంలో మనము పరిశుద్ధత యథార్థత ఉంటూ దేవుని లోబడినప్పుడు కార్యాలు జరుగుతాయి. కాకి అపవిత్రత గుర్తు కాబట్టి అందరం అక్కడి నుంచి వచ్చినాం కాబట్టి పరిశుద్ధత కొరకు ఆశపడితే దేవుడు తప్పకుండా ఇస్తాడు. సందేశం మొన్న 20 మంది చనిపోయారు, 40 మంది 20 మంది చనిపోయారు, కొంతమంది గాయాలని. దేవుని మాకు ఒకవేళ నువ్వు ఎప్పుడైనా అనుకున్నావు అదే ప్రాయం నేనుంటే, అదే ప్రాయం నువ్వు ఉంటే, ఎవరి ప్రయాణం ఉన్నాం మనం? విశ్వాస యాత్రలో ఉన్నాం మనం. అందులో యవనస్తులు ఉన్నారు, అంత మంచిగా బలంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, వృద్ధులు కూడా ఉండొచ్చు. కానీ మరణానికి వయసు నిమిత్తం లేదు, గుర్తుపెట్టుకోవాలా. తెగుళ్లకు వయసు నిమిత్తం లేదు. కానీ ఒకటి ఏంటిదంటే ఏ తెగులు నుండి గుడారము సంపించదు. ఎవరికి వర్తిస్తుంది ఇది? విశ్వాసులకు, ఆయన మాటకు లోబడి ఆయన కొరకు బ్రతికేటోళ్ళకు వర్తిస్తారు. సంఘంలో ఉన్న వాళ్ళంతా విశ్వాసులేనా? చెప్పాలా? ఏమే కదా, అందరూ ఒకటేనా? కాదు. అయితే ఒకటి ఏంటంటే మనం సరి చేసుకునే అవకాశాలు. సంఘంలో ఉన్న వాళ్ళంతా విశ్వాసులు కావాలా. ప్రత్యేకంగా మనకు నీకు నువ్వుగా విశ్వాసి కావాలి. విశ్వాసి అంటే ఎవరి మార్గంలో నడవాలి? మనము దేవుని మార్గంలో. యేసయ్య ఏమన్నాడు? నన్ను ఫాలో మీ అన్నాడు, నన్ను వెంబడించు అన్నాడు. అక్కడ వెళ్ళి ఇక్కడ వెళ్ళని ఎప్పుడు యేసు ప్రభువు చెప్పలే. హల్లెలూయా. ఆయన దగ్గర పో, ఈయన దగ్గర పో అని ఎప్పుడు దేవుడు చెప్పలే. దైవజనుడిని ఎవరు చెప్పాలంటే దేవుని వెంబడించు అని చెప్పాలా. హల్లెలూయా. ఇది గుర్తుపెట్టుకోవాలి. అది సరైన బోధ. నమ్ముకున్నటువంటి మనము క్రీస్తుని వెంబడించినప్పుడు, వెంబడించడం అంటే ఏంటిది? ఆయన ఏది చెప్తుండో అట్లా చెప్పడం. ఆయన చెప్పింది చేయలేదు కాబట్టి ఆదాము అవ్వలు ఏమైపోయారు? శాపగ్రస్తులు అయిపోయారు. వ్యభిచారం చేయలే, వెంబడే వాళ్ళు దొంగతనాలు చేయలే, పెద్ద పెద్దవి ఏం చేయలే, చిన్నవే. ఆ చిన్నవే ఇంత విషయం ఏం చేస్తుంది? ప్రాణం తీస్తుంది. ఇంత ఆవగింజ దున్నబడినటువంటి భూమిలో నాటితే ఏమవుతుంది? మంచి ఏమంటారు, మంచి పొలంలో దున్నబడినటువంటి దాని మీద ఆ మట్టిలో నాటితే ఏమవుతుంది? మంచి వృక్షంగా మారుతుంది. దున్నుకోవాలా. పొలం ఉన్నదనుకుందాం, 5 ఎకరాల పొలం ఉందనుకుందాం, దున్నుకోవాలా లేదా? మంచి జ్ఞానవంతుడు ఏం చేస్తాడు? దున్నుకుంటాడు. దున్నుకోకుండా ఏ బుద్ధిహీనుడు కూడా విత్తనాలు వేయాలి. అదే పొలమైనా దున్నాలంటే నీ పొలం ఎక్కడున్నది? నీ ఉదయమే నీ పొలం. ఇందాక ఏం దున్నిపించిండు? దైవజనం చేత మన ఉదయాలు దున్నుకున్నామా లేదా? అన్న సందేశం వెళ్ళింది. లోకాన్ని శాసించే సందేశం ఉన్నది మన దగ్గర. కొన్నిసార్లు అధికారులు, రాజులు, నాయకులు శాసించిన జరిగాయి. కానీ మనం శాసిస్తే దేవుని ధరించుకొని భూమి మీద జరుగుతాయి, దేశంలో జరుగుతాయి, సంఘాల్లో జరుగుతాయి, సమాజంలో జరుగుతాయి. అధికారం విలువ పిల్లలకు తెలుస్తుందా? అని చాక్లెట్ విలువ తెలుస్తుంది, బిస్కెట్ విలువ తెలుస్తుంది. పెద్దగా అయినాక కూడా నీకు అదే చాక్లెట్ అదే బిస్కెట్ మీద ఉంటే ఎట్లా? అధికారం విలువ ఎప్పుడు తెలుస్తుంది? ఆయనతో సహవాసం చేసినప్పుడు, ఆయనతో సంబంధం ఉన్నప్పుడు విలువ తెలుస్తుంది. దేవుడిచ్చే వారసత్వానికి దానికి ఏమంటారు? అర్హులు వారసుడవుతాడా, బిచ్చగాడవుతాడా? చెప్పండి. నా వైపు చూడాలా. వారసుడవుతాడా, బిచ్చగాడవుతాడా? వారసుడవుతాడు. వారసుడు ఎవరవుతారు? ఆయన విశ్వాసం ఉంచి ఆయనకు లోబడి, విశ్వాసం అంటే నమ్మకం, నమ్మి ఆయనకు లోబడి ఆయన ఆజ్ఞలను ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళు వారసుడవుతారు. వీపు చూపించేటోళ్ళు ఎప్పుడు వారసులు గారు, ఉన్నది కోల్పోతారు వాళ్ళు.
శక్తి కోల్పోతారు, బలం కోల్పోతారు, రక్షణ కోల్పోతారు. కానీ వారసులు అన్ని పొందుకోవడం కాకుండా అనేక ప్రజలు ఏం చేస్తారంటే దేవుని వైపు నడిపిస్తారు. హల్లెలూయా. అయితే తప్పకుండా నీ భూమిని దున్నుకోవాలను, నువ్వు ఎంత ఫలభరితం భూమి ఉండాలంటే దేవుని చూపాలనుకుంటే తప్పకుండా నీ వ్యక్తిగత జీవితంలో దున్నుకోవాలి. లోకం ఉన్నటువంటి రైతులు వాళ్ళ పొలాల యుద్ధకి వెళ్ళి దున్నుకుంటారు, వాళ్ళు లేకపోతే ఇంకో దాన్ని దున్నుతారు. కానీ నీ పొలం ఎక్కడున్నది? విశ్వాసికి పొలం ఎక్కడున్నది? నీ లోపట్నే ఉన్నది. నువ్వు సరిగ్గా ప్రార్థిస్తలేవు, సరైన ఫలభరితం లేదంటే ఆయన ఉదయం నీకు లేదు. యేసు ప్రభు ప్రార్థిస్తే ఏమైంది? చెమట రక్తంగా మారింది. సమయం దొరికితే పరుగులు తీయలేవు, పర్వతాలు ఎక్కలే, గుట్టలు ఎక్కలే. సమయం దొరికితే ప్రార్థన కొరకు ఎక్కింది. చాలామంది సమయం దొరికితే అక్కడిక్కడ పోతూ ఉంటారు. నేను చెప్తా పూర్తిగా, నువ్వు అక్కడిక్కడ పోతున్నావు అంటే సరైన విశ్వాసవి నువ్వు కాదు అని నేను చెప్తాను. నీకు సమయం దొరికితే దేవునికి ఇవ్వు. నీ డబ్బులోంచి దేవునికి ఇచ్చేది నేర్చుకో, నీ తలాంతు దేవునికి ఇచ్చేది నేర్చుకో. అప్పుడు నువ్వు ఇట్లా ఉండవు. నువ్వు ఎటువంటి ఎంత పెద్దోడు వచ్చినా అని చెప్పేటంత సత్తా నీకు ఇస్తాడు దేవుడు తప్పకుండా. హల్లెలూయా. అయితే కొన్ని ఒట్టిగానే పోవాట, కొన్ని దయ్యాలు ఒట్టిగానే పోవని వాక్యంలో ఉన్నది. స్వస్థతలైనా, అద్భుతాలైనా, ఆశ్చర్యమైన, రక్షణ అయినా మనకు క్రీస్తులో విశ్వాసం ఉండాలి. యేసు ప్రభువుకు అద్భుతాలు చేయడం, ఆశ్చర్యం చేయడం గొప్ప విషయం కాదు, మనకు గొప్పవి కావచ్చు అవి. ఇట్లా ఎంత ఏమంటాడు, పిల్లల మధ్య ఏమంటారు, అవి చాక్లెట్లు ఇసిరేసినంత సులువు దేవునికి వేసుకోడు. స్వస్థతలు కానీ, అద్భుతాలు కానీ, ఆశ్చర్యాలు కానీ చాలా సులువు దేవునికి. కానీ అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే ఒక నరుడు రక్షణలోనికి రావడం గొప్ప విషయం. అది కాపాడుకోవాలా. రక్షణ ఎక్కడున్నది చెప్పాలా? రక్షణ ఎక్కడున్నది? డబ్బులో ఉన్నదా? వ్యాపారం ఉన్నదా? పొరుగులో ఉన్నదా? బిజినెస్లో ఉన్నదా? ఫంక్షన్లో ఉన్నదా? రక్షణ క్రీస్తులో ఉన్నది. నీకు ఒక డైమండ్ నెక్లెస్ ఉంది అనుకుందాం, నీ దగ్గర సెల్ ఫోన్ ఉన్నాయి అనుకుందాం, ఉన్నాయా? లేవా? ఉన్నాయి. సెల్ ఫోన్ పడేయమండి పడేస్తారా? మీరు కొట్టుమండి కొడతారా? చెప్పండి. కొట్టరు. ఆఫ్టర్ ఓ ఏడాది, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు ఉంటుంది, చెడిపోతుంది. కానీ రక్షణ అనేది శ్రేష్టమైనది. అది నీకు సెల్ ఫోన్, కొన్నిసార్లు సెల్ ఫోన్కి ఇచ్చే విలువ కూడా మనము దేవుని గురించి విలువ తెలుస్తలేదు మనకు. దేవుని విలువ తెలవాలా. దేవుని తెలిస్తే ఈ టెక్నాలజీ ఇప్పుడు 20 ఏళ్ళ క్రితం ఈ టెక్నాలజీ ఉన్నదా? లేదు. కొత్తవి మనం అనుభవిస్తున్నాం, మన పిల్లలు చూస్తున్నారు. దీని మించిన టెక్నాలజీ మనకి ఇస్తాడు దేవుడు. ఇస్తాడా వాడా? పక్క పెట్టి ఉన్నది పక్క పెట్టి అంటాడు దేవుడు. కొన్నిసార్లు సెల్ ఫోన్ పక్క పెట్టి అంటాడు. మనం ఒకరికి ఇచ్చిన నాలెడ్జ్ తోటి, ఆ నాలెడ్జ్ తోటి వచ్చినాయి కాబట్టి అది మనం వాడుతున్నాం అంతే. దాని మించిన జ్ఞానం మన గురించి మన ద్వారా సృష్టిస్తాడు దేవుడు. అటువంటి ఫ్రెష్నెస్ దేవుల్లో ఉన్నది. నువ్వు తీసుకున్న గాలి ఫ్రెష్ అయినా కదా చెప్పాలా? మురికి తీయడు ఆయన ఎప్పుడే. కానీ తీసుకుంటున్న వెళ్తురు ఫ్రెష్దే. నేను ఆలోచన కూడా ఫ్రెష్ చేస్తూ ఉంటాడు దేవుడు. ఆయన దగ్గర రావాలా. మనం ఎక్కడెక్కడో పోతున్నాం, అంత మురికి 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 మురికి. కొన్నిసార్లు మురికిని పక్క పెట్టంటే అప్పుడు వాక్యంతో నువ్వు దేవునితో ఉంటే ఆ మురికని తీసాను ఫ్రెష్నెస్ ఇస్తున్నప్పుడు మనకు ఆలోచనలు ఇస్తారు. మంచి మంచి వాళ్ళు గొప్ప లేరంటే వాళ్ళు దేవునితో బాగా గడిపిన వాళ్ళు. వాళ్ళు నీకు సమయం దొరికితే పరుగులు తీస్తున్నావు. ఆ సమయం దేవునితో గడుపు. ఒక భక్తుడు ఏమంటాడు, ఈ లోకంలో 1000 దినం కురిపించింది, ఒక్క దినం నీ దగ్గర గడపడం చాలా శ్రేష్టం. అర్థమవుతుందని ఒక్క దినం గడిపితేనట 1000 దినాలు మించినటువంటి శ్రేష్టమైంది ఆ భక్తుడు పొందుకుంటున్నాడు. ఆ భక్తుడు ఒకటే చెప్తలేడు, ఆయన రుచి చూసిండు చెప్తున్నాడు. ఆ భక్తుడు మామూలుగా లేదు, ఆయన రాజుగా అయిండు, ఒక మామూలు మంచి రాజుగా అయిండు. అది రుచి చూసి చెప్పేటట్టు కావాలా. క్రీస్తుకు సంబంధించిన వాళ్ళు ఎవరి హస్తం కింద ఉంటారు? ఎవరి ఒడిలో ఉంటారు? దేవుని హస్తం కింద ఉంటావు, గుర్తుపెట్టుకోవాలా. నేనైతే ఇక్కడ ఉన్నా, మీకు నేను ఒక చైర్ మీద కూర్చున్నట్టు మీరు చూస్తున్నాను. నేను మాత్రం ఆయన హస్తం కింద ఉన్నా, ఆయన గుండెలో ఉన్నా, ఆయన ఒడిలో ఉన్న పొంది నేను ముందుకు ఇట్లా చాలాసార్లు నేను చెప్పిన. హల్లెలూయా. మీరు అనుభవిస్తున్నారా?
నేను హోటల్లో కూర్చున్నా, మామూలు హోటల్లో, ఇరాన్ హోటల్లో కూర్చున్నా కూడా ఆయన పొందు నేను అనుభవిస్తూ తప్పకుండా. అందుకు సాక్షులు నాతో ఉన్నటువంటి పిల్లలు చూస్తూనే ఉంటారు. నాకు సమయం దొరికితే తప్పకుండా నేను ప్రత్యేకతంగా పోతా. నా ఎమ్మడి 10 మంది ఉన్నా తప్పకుండా బైబిల్ తెరుస్తా, తప్పకుండా డైరీ తెరుస్తా. నా పని నేను చేసుకుంటా. వాళ్ళకి ప్రే చేయమని నా ముందున్న ఒక పని చెప్తే ఏంటంటే ప్రార్థన చేయరు అని చెప్తా. ప్రార్థన అంటే ఏంటిది తెలుసా మీకు? అసలు ప్రార్థన అంటే ఇందాక ఏం చేయించింది? నేను దేవునితో మాట్లాడాలని చెప్పింది. మనం ఎవరితో మాట్లాడుతున్నాం? ప్రార్థన అంటే ఒక మనిషి కనిపిస్తే ఆ మనిషికి రెస్పెక్ట్ ఇస్తాం. అంతకు మించి రెస్పెక్ట్ దేవునికి ఇచ్చేది నేర్చుకోవాలి మనం. రెస్పెక్ట్ అంటే ఆయన పొందు అనుభవించాలి. చిన్న పిల్లోడు ఎందుకు కాదు, వాడు ఏడుస్తూ ఉంటే తల్లి ఇట్లా ఎత్తుకుంటే ఏమవుతుంది? ఆ పొందు అనుభవిస్తాం. కొన్నిసార్లు ఆ పిల్లలకు ఉన్నటువంటి ఏమంటారు స్పర్శ అనుభవించేంత నీకు కూడా తెలుస్తలేదు. నీకు అది సమయం ఇస్తున్నాడు, నీకు ఇస్తున్నానా లేదా? ఆ సమయం ఇస్తే నువ్వు ఎవరి పొందులోని పోతున్నావు అనేది దాన్ని బట్టి నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు అనేది తెలుస్తావు. చాలామంది మనుషులను ప్రేమిస్తారు. దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని పక్క పెట్టి మనుషులను ప్రేమిస్తూ ఉంటారు. అదే వాళ్ళకి విగ్రహం అవుతుంది. అదే వాళ్ళని ఏం చేస్తుంది? పతనం చేస్తారు. గుర్తుపెట్టుకోవాలా. మంచిది ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాలా? మంచిది దేవుని నుంచి వచ్చింది. నీకు వ్యాపారం ఇచ్చినా, ఉద్యోగం ఇచ్చినా, ఒకవేళ సేవ ఇచ్చినా, తలాంతి ఇచ్చినా, ఇదంతా దేవుడు ఇచ్చిందే. అవి ఇంకా శ్రేష్టంగా నడవాలంటే ఈయన పొందులోనికి రావాలి. ఇప్పుడు సెల్ ఫోన్ ఉందనుకో, యాపిల్ ఫోన్ అయినా శాంసంగ్ అయినా, అది వాడిన తర్వాత మళ్ళీ ఎక్కడ వస్తుంది? ఛార్జింగ్కి వస్తుంది. రీఛార్జింగ్ కావాలి, మళ్ళీ యాక్టివేషన్ కావాలి, మళ్ళీ ఛార్జింగ్ పెట్టాలి. అది లేకపోతే ఏం లేదు. ఈ బంధాలు దేవుడు పెట్టండి. భార్య, భర్త, కుమారులు, కుమార్తెలు, మరి ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇవన్నీ దేవుడు పెట్టినవే. కానీ దేవుడు లేకపోతే ఇవేవి లేవు. గుర్తుపెట్టుకోవాలి. ఏం లేని స్థితులు దేవుడు తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత నువ్వు బిజీ అనుకో, ఆ బిజినెస్ నేనేం చేస్తుంది? పతనం చేస్తాడు. ఏం లేనప్పుడు, ఎవరు లేని స్థితిలో నువ్వు అనాథగా దేవుని దానికి వచ్చినావు. ఆయన సొత్తుగా చేసుకున్నావు, ఆయన స్వాస్థ్యం చేసుకున్నావు. ఆయన్ని బట్టి నీకు ఆ స్నేహ బంధాలు, ఆ రకరకాల బంధాలు ఏర్పడతాయి. కానీ దేవుని వదిలిపెడితే నువ్వు నాశనం అయిపోతావు. అర్థమవుతుందా లేదా? చాలామంది బిజీ అని చెప్పి వాళ్ళకి వ్యాపారాలు చేస్తుంటే, ఎన్ని వ్యాపారాలు ఎదిగినా కూడా ఎక్కడ రావాలి? వాళ్ళు సరైన సమయంలో పొందులోనికి రావాలి. పొద్దున ఆయన పొందులోంచి బయటికి వెళ్ళాలా, రాత్రికి వచ్చేసరికి ఆయన పొందులోనికి రావాలి. అట్లా కాకుండా ఇంకో వేరే పొందులో పోయేటోళ్ళు ఉన్నారు చాలామంది. వేరు పొందులు పోతే ఏమవుతుంది? అదే వాళ్ళని ఏం చేస్తా ఉన్నది? నాశనం చేస్తాం. భూమి మీద ప్రతి ఒక్కరికి ఒక గూడు ఉన్నది, ఒక ఇల్లు ఉన్నది, ఒక ఆఫీస్ ఉన్నది. బాధ్యత నేర్చిన తర్వాత ఎక్కడ వస్తాడు మనిషి? గూడుకు రావా? నీ గూడు ఎక్కడ? యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళకు యేసుప్రభే గూడు. నీ ఇంటిలోనికి వచ్చి ప్రభా నీకు స్తోత్రం అని చెప్పు, దేవుడు కార్యాలు చేస్తాం. అది లేకుండా ఆ గుడిలో ఆ సమయంలో రాకుండా ఆయన కబులు చాలామంది యేసుప్రభు నమ్ముకున్న తర్వాత బ్లెస్ అయిన నాకు తెలిసిన ఉన్నారు. రాత్రిపూట ఎక్కడ పోయారు వాళ్ళు? క్లబ్లలోనికి వెళ్ళారు. ఏం లేని స్థితిలో, చెప్పులు అరిగి అది కనిపించే పరిస్థితుల్లో ఒక దైవజనుడి నుంచి ప్రార్థిస్తే బ్లెస్ అయిన మనిషి. ఫెలోషిప్ లేదు, నా చర్చ్ లేదు, సండే కూడా దేవునికి ఇవ్వకుండా క్లబ్లలో పోవడం, పైసలు విసిరేయడం. ఏమైపోయింది? అదే వాడిని ఏం చేసింది? పతనం చేసింది. ఎవరు? విశ్వాసి కొన్ని కట్టడాలు కట్టిండి ఇక్కడ. హల్లెలూయా. విశ్వాసి చెడును వదిలిపెట్టాల. దేవుని పట్టుకుంటే అన్ని మన జీతం నుంచి మంచి వస్తుంది. యేసుప్రభుని నమ్ముకున్నాను. లక్షల కోట్ల జనం నశించిపోతున్నారు. వాళ్ళు నీకు హాలిడే వచ్చింది, చాలామంది సర్దాలు చేస్తారు. కానీ నాకు తెలిసినటువంటి నన్ను నడిపించినటువంటి దైవజనులు సర్దాలు చేయని వారు ఉపవాసాలు ఉంటారు. వాళ్ళు డబ్బు లేక కాదు, ఉపవాసాలు ఉండే
డబ్బు ఉంది, 100 మంది పెట్టాను సత్తా ఉన్నా వాళ్ళు ఉపవాసం ఉండి వాళ్ళ పిల్లల్ని కూడా ఉపవాసం పెట్టి నశించిపోతున్న ఆత్మలకు ప్రార్థించే దైవజనులు వాళ్ళు. మరి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నువ్వు కూడా ప్రత్యేకంగా నీ కాలేజ్ దొరికితే సమయం తీసుకొని ఉపవాసం ప్రకటించు. నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు. పిల్లల సంఘంలోనికి వచ్చి ప్రార్థన చేయి. ఏమవుతుంది? నాశనం అవుతారు. ఎటువంటి వాళ్ళు ఏమవుతారు? బహు గొప్పగా దింపబడతారు. వాళ్ళు దేశాలను శాసించేంతగా మారుతారు. హల్లెలూయా. బహు కష్టమైనది ఏంటిదంటే ఆత్మల ఆదాయం, రక్షణ పొందుకునే చాలా గొప్ప విషయం. ఆరోగ్యం పొందుకొని నాశనమైన ఉన్నారు, డబ్బులు పొందుకొని నాశనమైన ఉన్నారు. పిహెచ్డీలు చేసేవాళ్ళు పిహెచ్డీ చేసి గొప్ప గొప్ప చదువుకొని పిచ్చోళ్ళైన వాళ్ళు నేను చూసిన. ఇట్లా లేచి ఏం లేనోడు, ఇట్లా లేచి ఇట్లా చచ్చిన నా కళ్ళ ముందు ఇట్లా లేచిండు ఏం లేనోడు, అట్లా పడిపోయినోడు నేను చూసిన. వాడిని ఎందుకు చెప్తున్నా? ఇక్కడ నుంచి మర్చిపోవాలని చెప్తున్నా నేను కాదు. వాడిని మీ గుండెలో పెట్టుకోవాలా. దేవుని నమ్ముకొని చెడిపోయినాడు ఎక్కడ ఉన్నాడా? డబ్బు నమ్ముకొని కొట్టుకుపోయి ఉన్నాడు. భార్యను చంపిన ఉన్నాడు, భర్తను చంపిన వాళ్ళు ఉన్నారు, పిల్లల్ని చంపిన వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు చంపిన వాళ్ళు ఉన్నారు, స్నేహితులను చంపిన వాళ్ళు ఉన్నారా? నేను అసత్యం చెప్తున్నా? చెప్పురి. ఉన్నారు. జూదమాడు ఒకరినొకరు చంపుకున్న వాళ్ళు ఉన్నారు, జూదమాడుకొని సర్వం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, జూదమాడి సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మనం బయట వాళ్ళు ఎక్కడ పోతున్నారు? అక్కడ ఏసీ కోచ్లో పోతున్నాం, ఏసీ బస్సులో పోతున్నాం. 40 మంది అందరూ తెలిసింది. ఎంతమంది తెలిసింది? నాకైతే తెలుసు. చూసిన మీరు తెలుసుకోండి. రాత్రి మంచి ప్రయాణం, మంచి నిలబెట్టేవాళ్ళు కూడా పోయారు, కానీ 20 మంది దహనం అయిపోయారు, కాలిపోయారు. కొన్నిసార్లు ట్రైన్లు అయిపోయినాయి, కొన్నిసార్లు ఫ్లైట్లు అయిపోయినాయి. ఫ్లైట్లు ఎవరు పోతారు? మంచి ఉన్నోళ్ళే పోతారు, అటువంటి వాళ్ళు పోయారు. కానీ అవన్నీ కూడా ఏవి కూడా మన ఎవరు నీ గుడారము సమీపించరు. కానీ నువ్వు అందులో ఉండాలా. చాలా బిజీ అంటే బిజీగా పక్క పెట్టేసే దేవుని నీకు దూరం చేసేదని ఉంటే, నేనైతే అది నేర్చుకున్నా, మీకు అదే చెప్తాను. నిన్ను దేవుని నుంచి దూరం ఏదైనా చేస్తే దాన్ని వదిలిపెట్టేసే నువ్వు, అంతే. దేవునితో సంబంధం అన్ని సంబంధాలు నిలబడతాయి. దేవునితో సంబంధం లేకపోతే అప్పుడు ఉన్నట్టుగానే ఉంటుంది అది సంబంధం, తర్వాత కూలిపోతుంది. దేవుని ప్రజలకు ఏమంటారు దాన్ని, మన ఏకాగ్రత ఎవరి మీద, మన దృష్టి ఎవరిపైన, మన శిరస్సు ఎవరు? యేసు ప్రభు. ఎంత కోటీశ్వరుడికైనా, ఎంత డాక్టర్ అయినా, ఎంత అధికారైనా, నాయకునికైనా, రాజ్యమైన రాజులకు కూడా యేసు ప్రభు శిరస్సు. మామూలు స్థితి నుంచి పట్టాభిషేకం చేసి రాజు ఉన్నటువంటి దావీదుని ఏం చేసిండు? రాజు చేసిండు. తప్పు అడుగు వేసిండు, ఎక్కడొచ్చింది? శిక్ష పెట్టాడు, వేసిండా కదా? శిక్ష దాన్ని వేసిండు, 4 శిక్షలు పెట్టిండు. ఒప్పుకున్నాడు కాబట్టి నిలబడ్డాడు రాజ్యంలో. ఆ రాజ్యం నుంచి, ఆ కొనసాగు నుంచి ఆయన వచ్చేసాడు. హల్లెలూయా. నేను ఈరోజు ఏం చెప్తున్నానంటే, నీ ప్రార్థన అన్నిట్లో ప్రత్యేకమైనది ఏంటంటే, నీ వ్యక్తిగత జీవితంలో శ్రేష్టమైనది యేసుప్రభు. నాకైనా నీకైనా నమ్ముకున్న నువ్వు కాబట్టి. రెండోది ఏంటిది? ప్రార్థన, సంబంధం, దేవునితో సంబంధం. మూడోది ఏంటిదంటే వాక్యం. హల్లెలూయా. 4వది ఈ సహవాస సంబంధం, ఈ ఆరాధన సంబంధం. రొట్టె రాక్షసము తీసుకోవాలి తప్పకుండా. దాని గుర్తు ఏంటిది? ఆయన జీవమరణ పునరుత్థానాన్ని నువ్వు నమ్ముతున్నట్టు. ఆయన పంచిస్తాడు, ఆయన శరీరాన్ని పంచిస్తా ఉంటే తీసుకుంటే ఆయనకు ఆనందం. దాంతోపాటు ఏమిస్తాడు? పంచి అనడం అంటే ఏంటిది? నీకు రక్షణ ఇచ్చినట్టు, నీ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నట్టు. హల్లెలూయా. దాంతోపాటు ఏం చేయాలి? నువ్వు బాధ్యత కూడా ఇస్తాడు. ఏం బాధ్యత అది? సర్వలోకాన్ని వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించే బాధ్యత. స్తోత్రమని అంటే సరిపోదు. మరి నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఇట్లా సైన్ చేసి నువ్వు బయటికి వెళ్ళిపోతే అయిపోతుందా? చెప్పు. అది ఎక్కడుంటే అక్కడ అయిపోతుందా? మనిషి సైన్ చేసి బయటికి వెళ్తాడు అనుకో, పని చేయకపోతే ఏమవుతుంది? దేవుడు ఏం చేస్తాడు? తీయడం అంటే అర్థమవుతుందా? ఏం చేస్తాడు దేవుడు తీయడం అంటే? నీ బ్రతుకు అయిపోతుంది, అంతే, అయిపోయా. ఇట్లా తూర్పేరంటే అయిపోయా. తూర్చిన బ్రతుకు ఇక్కడ అయిపోతుంది. అక్కడ ఎక్కడ పోతుంది? వీడు అనుకుంటాడు పరలోకం కాదు, అక్కడ పోతాడు. అది ఇక్కడ ఎట్లా వచ్చిందా?
ప్రభు అంటాడు, ప్రతి ఒక్కరు వస్తారా అక్కడికి? అక్రమం చేయవాలారా, పద్ధతి పెట్టిండు, నియమాలు పెట్టిండు, మార్గం పెట్టిండు, దారులు నడవాలి. దారులు నడిచేది ఉంటుంది. దారులు నడవాలంటే ఆయన కట్టడాల గురించి తెలుసుకోవాలంటే కట్టడాల గురించి తెలుసుకుని నిలబడ్డారు. హల్లెలూయా. సువార్త ప్రకటించే బాధ్యత నీకు ఉన్నది, ప్రార్థించే బాధ్యత ఉన్నది. యేసు ప్రభు అయినా కూడా ఆయన ఎందుకు చూపించిండు? నరులుగా నువ్వు కూడా చేయాలి, నా బిడ్డలాగా నువ్వు చేయాలి. ఆయన బిడ్డలాగా చేసినా లేదా? యేసు ప్రభు వచ్చి చేసినా లేదా? ఏమేమి చేసిండు? అన్నీ చేసిండు. నీ ప్రాణం మించి చేసేది ఉన్నది భూమి మీద. ప్రాణం దక్కిస్తాడు ఆయన. ఒక రోజు ఇచ్చినంటే దక్కిస్తాడు తప్పకుండా. ఈరోజు మన ప్రాణం ఇచ్చినా దీన్ని కాల్సినవన్నీ ఇచ్చేసింది మనకు. గుర్తుపెట్టుకో. మనం ఇంట్లోనే వండుకోవాలని ఏం లేదు. అవసరం అనుకుంటే వండాలి, 10 మందికి పెట్టాలి, అది పక్క పెట్టేసే. కానీ తప్పకుండా ఇస్తాడు. కానీ దానికన్నా ముందు ఏమున్నది? చెప్పు, ఏమున్నది? చేసినామా లేదా? ప్రార్థన చేసినామా లేదా? వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలా, కుటుంబపరంగా చేయాలా, సంఘపరంగా చేయాలా, మినిషిపరంగా చేయాలి. తప్పిపోయి ఇప్పుడు అందులో సందేశం కాకి వచ్చింది, పావురం వచ్చింది. కాకి లోబడదు నిజానికి, కానీ లోబడిన వాళ్ళు ఎక్కడ పోతారు? నరకం పోతారు. లోబడిన వాళ్ళు ఎక్కడ పోతారు? సంఘానికి కోసం అంటే గూడులోనికి వస్తున్నావు అని అర్థం. దేవుని సన్నిధికి వస్తున్నావు, దేవుని పునరుత్థానాన్ని నమ్ముతున్నామని అర్థం. చాలామంది శనివారం చేసుకుంటారు, కొంతమంది శుక్రవారం చేసుకుంటారు. అది కాదు. ఆదివారం ఏంటంటే ఆయన పునరుత్థానాన్ని నమ్ముతూ. పునరుత్థానం అంటే మరణాన్ని గెలిచి తిరిగి లేచిండు. ఇప్పుడు ఆయన పరలోకం ఉన్నాడు, భూమి మీద ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు, మన లోపట ఉన్నాడు. ఎవరి గుండె ఉన్నది నీ లోపట? ఎవరి గుండె ఉన్నది? శరీర సంబంధమైన గుండె నీ గుండెనే, కానీ ఆత్మ సంబంధమైన గుండె నీ లోపట ఉన్నది. ఎవరి గుండె అది? యేసయ్య గుండె. యేసయ్య గుండె ఏమంటుంది? ప్రార్థించు అంటది. యేసయ్య గుండె అంటే ఏమంటుంది? క్షమించు అంటది. యేసయ్య గుండె ఏమంటుంది? ప్రేమించు అంటది. యేసయ్య గుండె ఏమంటుంది? సహించు అంటది, నిరీక్షించు అంటది, నా వైపు చూడు అంటది. యేసయ్య గుండె. అక్కడ పో, ఇక్కడ పో, అక్కడ చూడు, ఇక్కడ చూడు అని చెప్పదు. హల్లెలూయా. తప్పకుండా దేవునికి లోబడాలి. సమయం వచ్చింది. యేసు ప్రభు కొండ ఎక్కిండు. ఎందుకొరకు ఎక్కిండు? కొండలో ఏమేమి ఉన్నాయో చూనికనా? కాదు. కొండ మీదకి వెళ్ళి ఏం చేయాలనుకున్నాడు? ప్రార్థించాలనుకున్నాడు. ఆయనతో 12 మంది శిష్యులు, 3 తనకు సమీపంగా ఉంటోళ్ళు, అంటే దేవునికి ఇంకా దగ్గరగా ఉంటోళ్ళు. వాళ్ళు ఎవరెవరు? యాకోబు, యోహాను, పేతురు, 3. అందరూ ఉన్నారు అనుకుందాం. అందరూ దేవుని అదే రీతిగా ప్రేమించుతున్నారా? ఒకటే రీతిలో, ఒకటే పరిమాణంలో? తెలుసా మీకు? ఒకటే పరిమాణం లేరు. అందరినీ ప్రేమిస్తున్నాడు, ఏ వ్యత్యాసం లేకుండా. లోకం నీ కులం చూస్తున్నది, మతం మనుషులు పెట్టుకునేవన్నీ, డబ్బు చూస్తున్నది, నీ బట్టలు చూస్తుంది లోకము, నీ హోదా చూస్తుంది, నీ డిగ్రీ చూస్తుంది. కానీ దేవుడు ఇవన్నీ ఏం చూడడు, హృదయం చూస్తాడు. లోకం ఆయన నుంచి నాకేమొస్తుందని చూస్తుంది. కేంద్ర దేవుడు ఏం చేస్తాడు? మీ నుంచి నాకేమొస్తుందని చూస్తాడా? చెప్పాలా? దేవుడు ఏం చూస్తాడు? వీనికి ఏం అవసరం ఉందని దేవుడు చూస్తాడు. ఇంకేం కావాలి, ఈమెకేం కావాలా? కొండెక్కిండు. ఇంకెక్కిండు. ప్రజల అవసరాలు చాలా ఉన్నాయి. అన్నిటికన్నా దేవుని ఎరగకుండా మరి దారి తప్పిపోయారు వీళ్ళంతా. దేవుని ఎరగని వాళ్ళంతా దారి తప్పిపోయిన వాళ్ళు. అలాగే డబ్బు ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, ప్రైమ్ మినిస్టర్ ప్లేస్లో ఉండొచ్చు, ముఖ్యమంత్రి ప్లేస్లో ఉండొచ్చు, ఎమ్మెల్యే ప్లేస్లో ఉండొచ్చు, ప్రపంచానికి వాడు పెద్ద కోటీశ్వరుడు ఉండొచ్చు. వాడు కూడా దారి తప్పినోడే. దారి తప్పిన వాళ్ళ కొరకు నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలా. ఎంత ఎత్తులోనికి వెళ్తా ఉంటే అన్ని ఎక్కువగా మార్గాలు తెలిసిపోతాయి. తెలుస్తాయి. నువ్వు పెద్ద కొండ మీదకి ఎక్కువ, ఆ కొండ కింద ఉన్నటువంటి మార్గాలు ఎక్కడెక్కడున్నాయి, ఆ మార్గాలు ఎవరెవరు పోతారో కూడా నీకు అర్థమైపోతుంది. నువ్వు ఆత్మీయంగా ఆ స్థాయికి ఎక్కినప్పుడు, ప్రార్థించినప్పుడు లోకంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది నీ ఆత్మలో దేవుడు బయలుపరుస్తాడు తప్పకుండా. దారి తప్పిన వాళ్ళ కొరకు ఏం చేసిండు యేసు ప్రభు? ప్రార్థన చేసిండు. అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళకు, విరిగిపోయి, నలిగిపోయి, వేసారిపోయి, జారిపోయి, ఈ ప్రపంచమంతా, ఇదే లోకమంతా సమస్తం అనుకున్నటువంటి వాళ్ళ కొరకు కూడా యేసు ప్రభు ప్రార్థన చేసిండు. కొండెక్కిండు. కొండెక్కిన తర్వాత ఏమైందంట? రూపాంతరం చెందినట్టున్నాడు. వాక్యం చదువుకోదు.
ఈ సందేశం అసలైంది. లూకా కాదు, మార్కు సువార్త 9వ అధ్యాయము 9 మెసేజ్ షార్ట్ చేసి నేను చెప్పేస్తాను. మరియు ఆయన 9వ వచనం, పేతురు యోహాను ఎత్తైన కొండ మీదకి ఎందుకు ఎక్కిండు చెప్పాలి, మీరందరూ చెప్పాలి. ఎందుకు ఎక్కిండు? ప్రార్థించడానికి. ఆయన దేవుడైనప్పటికీ ఒక మనిషిగా నీకు ఒక బాధ్యత ఉన్నది. మనం పరలోకపు తండ్రికి ప్రార్థన చేయాలి. నీ వ్యక్తిగత కొరకు, కుటుంబం కొరకు, సంఘం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రత్యేకంగా మనకు సమయం దొరికిందనుకో చేయాలి మనం తప్పకుండా. రైట్, చెయ్యి ప్రార్థన. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవి తెల్లని ఆయన లోకమందు ఏ చాకలి అయినను అంత తెల్లగా చలువ చేయలేడు. ఒక్క నిమిషం, చాలు తర్వాత ఎక్కువ వచ్చాను పోదాము. అయితే అక్కడ ఏమైంది, రూపాంతరం చెందినట్ట వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారట. ఆయన బట్టలు దగదగ మెరుస్తున్నాయంటే ఏ చాకలు కూడా ఉతికితే అట్లా మెరువాయి. ఇప్పుడు లైట్ ఉన్నది, అందులో వెలుగుందా లేదా? ఉన్నది. అట్లా ఆయన చకచక మెరుస్తూ ఉన్నప్పుడు, ఆయన రూపాంతరం చెందినప్పుడు అక్కడ నుంచి శబ్దం వచ్చింది, నేను నా ప్రియకుమారుడు నేను ఆనందిస్తున్నాను చెప్పిండు. ఆ తర్వాత ఉన్నది. ఎవరు కనిపించారట? ఈ భక్తులు కనిపించారు. ఎవరికి? వీళ్ళకి కనిపించిన మాట్లాడుతుంది. అప్పుడు పేతురు బోధకుడా మనం ఇక్కడ ఉండటం మంచిది, మేము నీకు ఒకటి, మోషకు ఒకటి, ఎలియాకు ఒకటి, 3 పర్ణశాలు కట్టుదని చెప్పాను. చాలు ఒకటి. ఆ తర్వాత మోషే కనిపించిండు, ఏలియా కనిపించి దేవునితో మాట్లాడింది చూసారు. అది వాళ్ళు ఏమనుకున్నారంటే ఇదే శాశ్వతమేమో, ఇక్కడనే ఈ మందిరంలో ఉండడానికి వచ్చినామని. నేను యేసుప్రభుకు ఒకటట, మోషకు ఒకటట, ఏలియాకు ఒకటట అర్థమని అనుకున్నా. కానీ ఈ కట్టడాల కొరకు యేసుప్రభు రాలేదు, నశించిపోతున్న ఆత్మల కొరకు వచ్చిండు. అయితే నువ్వు ప్రార్థించినప్పుడు రూపాంతరంతో ఉన్నటువంటి అనుభవం మనం రావాలా. ఎప్పుడు వస్తాము? ఎవరితో మాట్లాడండి యేసుప్రభు? దేవునితో మాట్లాడు. నువ్వు ఎవరితో మాట్లాడాలి? దేవునితో మాట్లాడు. యేసునామములో కూడా దేవునితో మాట్లాడాలి. మానవ రీతిగా నువ్వు దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు భూమి మీద ఏది జరగాలనుకున్న యేసు ప్రభువులో ఉన్న ప్రత్యేకత ఏంటిదంటే ప్రార్థన లేకుండా ఏది జరగదు. గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ దేవునితో సంబంధం లేకుండా, అంటే ప్రత్యేకంగా నరు నుంచి విశ్వాసం నుంచి జరగాలంటే దేవునితో సంబంధం పెట్టుకున్న తర్వాతనే ఇవి జరుగుతాయి. కొండ మీదకి ఎక్కినప్పుడు ప్రత్యేకత ఏమైంది? రూపాంతరం చెంది పవిత్రపరచాడు, మహిమలోనికి వచ్చిండు ఆయన. ఆ తర్వాత కొండ దిగిన తర్వాత ఒక వ్యక్తి, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. ఆ తండ్రి వచ్చి కుమారునికి ఒక వ్యాధి ఏంటిదంటే యవనంలో వచ్చింది, కానీ చిన్నప్పటి నుంచి అగ్ని లోపల పడతాడట, వాడు నీళ్ళ లోపల పడతాడట. అటువంటి మనిషి కొరకు ఎక్కడెక్కడ పోయాడు, కానీ ఎవరు కూడా ఆ మనిషిని సాధు చేయలేకపోయారు, మంచి కాలేకపోయారు. కానీ అక్కడున్న శిష్యులను ఆయన అడిగిండు. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు కూడా ఆ ప్రాబ్లం సాల్వ్ కాలే. చదువుతారు. అప్పుడు ఆయన మీరు దేనితో దేని గురించి వారికి తగ్గించున్నారని వారిని అడగగా జనసమూహంలో ఒకడు బోధకుడా భూగతయ్యం పట్టిన నా కుమారుని నీ ఎదురు తీసుకొని వచ్చింది. అది ఎక్కడ వారిని పట్టునో అక్కడ వారిని పడదోయను. అప్పుడు వాడు నురుగు కార్చుకొని మన్ను కొరుక్కొని మూర్ఖులను దాన్ని వెళ్ళగొట్టడానికి నీ శిష్యులను అడిగి కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అందుకైన విశ్వాసం లేని ధర్మ వారులారా, నేను ఎంతకాలం మీతో ఉంటును, ఎంతవరకు మిమ్మల్ని సహించును, వారిని నా ఎదురు తీసుకుని రానని వారితో చెప్పగా వారు ఆయన ఎదురు వారిని తీసుకుని వచ్చింది. దయ్యము ఆయన చూడగానే వారిని వేడిలాడించారు కనుక వారు నేల మీద మురుగు కార్చుకొని పండు కొరుకుతుండే. అప్పుడు ఆయన ఇది వీరికి సంభవించింది ఎంతకాలమైనదని వారి తల్లిని అడిగినా అతడు బాల్యం నుండే అది వారిని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోనూ నీళ్ళలోనూ పరద్రోయము ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సాయం చేయమని. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యం చెప్పాను. ఆమేన్. చదువు. వెంటనే ఆ చిన్నవారి తండ్రి నమ్ముచున్నాను
నాకు అపనమ్మకం ఉండకుండా నాకు సాయం చేయమని బిగ్గరగా చెప్పాను. ఆమేన్. జనులు ఉప్పు కూడా తన ఎదుగు పరిగెత్తుట వచ్చి యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా వారిని వదిలిపోము, ఇక వాళ్ళు ప్రవేశించవద్దని నీకు ఆజ్ఞాపించున్నానని చెప్పి అపవిత్రాత్మను గద్దించాను. అప్పుడు అది కేక వేసి వారిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వారి వలె ఉండేది కనుక అనేకులు వాడు చనిపోయినని. అయితే యేసు మన చేయి పట్టి మరి లేవనెత్తిన వాడు నిలువబడేను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యం వెళ్ళగొట్టలేకపోతుంది ఏకాంతంగా ఆయన అడిగింది. అందుకైనా ప్రార్థన కానీ మరి దేవుని స్తోత్రం. ఇక్కడ 12 మంది శిష్యులు ఉన్నారు, 9 మంది కొండ కింద ఉన్నారు, ముగ్గురు దేవునితో యేసుప్రభుతోటి ముగ్గురు ఉన్నారు. మొత్తం 12 మంది, 9 మంది కింద ఉన్నారు, ముగ్గురేమో పైన యేసుప్రభుతో ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలా, అందరినీ దేవుడు ప్రేమిస్తున్నారు. కానీ అందరూ కూడా దేవుని ప్రేమించేది నేర్చుకోవాలి. అందరికీ నువ్వు వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, సేవలో ఉన్నా, మీకు వ్యక్తిగతంగా పర్సనల్గా అంటే మీ వ్యక్తిగతంగా సమయం ఇస్తున్నా లేదా నాకు చెప్పాలి. ఈరోజు ఆ అంశం చెప్పనావి చూడాలి. సమయం ఎంతమందికి ఇస్తున్నాడు వ్యక్తిగతంగా? 24 గంటల లోపల 24 గంటలు పండుకుంటూ ఎవరు లేరు, 24 గంటలు పని చేసేవాళ్ళు ఎవరు లేరు, సేవ చేసేవాళ్ళు 24 గంటలు సేవ చేసేవాళ్ళు లేరు. నేను వాక్యం ప్రకటించినా, మీ మధ్యకు వచ్చినా కూడా నాకు ఒక సమయం ఇస్తాడు దేవుడు. ఇస్తాడా ఇవాడ? ఆ సమయంలో నువ్వేం చేస్తున్నావు అనేది ముఖ్యం. నాకు లేదు సమయం లేదు అంటోళ్ళు ఎవరు ఉన్నారా చెప్పాలా? ఎవరు లేరు. వంటలు వంటోళ్ళైనా, పరిచయం చేసేటోళ్ళైనా, సేవ చేసేటోళ్ళైనా ప్రతి ఒక్కరికి పర్సనలైజ్ అనేది ఉంటుంది. అక్కడ నువ్వేం చేయాలంటే దేవునితో గడపాలి. దేవునితో గడపకుండా ఇంకోతో చేస్తున్నావు అనుకో, దేవుడు యేసు ప్రభుతో ప్రార్థనతో వాక్యంతో గడిపిన తర్వాత ఆయన అనుమతితో కొన్ని సంబంధం ఉంటే వాటితో పెట్టుకోవాలి, తప్పులేదు. కానీ ఇదే నువ్వు పక్కకు పెట్టి ఎగ్గొడితే ఏమవుతుంది? అది భార్య భర్త అయిన సమాధానం ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. నాకు తెలిసిన ప్రకారం నేను చెప్తున్నా. పిల్లలకు తల్లిదండ్రులకు సమాధానం ఉండదు, యజమానులకు అక్కడ స్టాఫ్ ఉంటుందో వాళ్ళకు సమాధానం ఉండదు. ఆ బిజినెస్లు కూలిపోతాయి, ఆ ఉద్యోగాలు కూలిపోతాయి, ఆ వ్యాపారాలు చెడిపోతాయి, ఆ సంబంధాలు కూలిపోతాయి. ఇవి చివరి దినాలు. ఇవన్నీ ఇంకా జాగ్రత్తగా ఉండే దినాలు. ఓపెన్ చేస్తే యూట్యూబ్లో కానీ న్యూస్లో కానీ భయంకరమైనవి జరుగుతున్నాయి. ఆ భయంకరమైనవి వాటికి నువ్వు చోటు ఇవ్వద్దు. రాత్రి కాగానే నీ కిటికీలు మూసుకోవాలా, నీ డోర్లు మూసుకోవాలా. హల్లెలూయా. అంటే అర్థం ఏంటిది? సమయం ఉండగానే అన్ని విషయాలు నువ్వేం కావాలా? జాగ్రత్త చేసుకోవాలి. నీ బతుకుని ఏ విధంగా జాగ్రత్త చేసుకుంటావు? ప్రార్థన చేత, వాక్యం చేత నీ బతుకుని సరి చేసుకోవాలా. ఆ తర్వాత చేయి. నువ్వు తలుపులు పెట్టుకొని ప్రార్థన చేయి. ప్రపంచాన్ని కదిలిస్తాడు. ప్రపంచంలో రక్షణకాలు జరుగుతాయి, ఉద్యమాలు రగులుతాయి, చట్టాలు అనుకూలంగా మారిపోతాయి. చట్టాలు అట్లయితుంది ఇట్లా అని చెప్పి నువ్వు భయపడవద్దు. మనకు అధికారం ఇచ్చాడు. భూమి మీద బంధిస్తే పరలోక రాజ్యాలను బంధిస్తా, భూమి మీద ఏది రిలీజ్ చేస్తే రిలీజ్ చేస్తా. నీకు అర్పణ రావాలా, సమర్పణ. దేవునికి అంకరం ఉన్నప్పుడు కార్యాలు జరుగుతాయి. రూపాంతర పరచబడ్డాడు యేసు ప్రభు. అంటే దేవుడు ఆయనలోనికి వచ్చిండు, ఆయనలో దేవునికి వెళ్ళిపోయిండు, ముఖాముఖిగా మాట్లాడిండు ప్రవక్తల చేత. భూమి చాలించిన తర్వాత పరలోకం పోయినటువంటి వాళ్ళతోటి యేసు దగ్గరకు వచ్చి మాట్లాడి వెళ్ళిపోయారు. దేవునితో ఏ మనిషిని నువ్వు సమానత్వం తీసుకురావద్దు. యేసు ప్రభు దైవజనుడు ఒకటి కాదు. దైవజనుడు అంటే యేసు ప్రభువే. ఆయన స్థానం ఇంకెవరికి ఇవ్వద్దు. నువ్వు ఆయన మాటకు వ్యతిరేకంగా ఎవరికి నువ్వు లోబడవద్దు. దేవుని మాటను పక్క పెడితే ఇంకో మాటకు నువ్వు లోబడితే దేనికి లోబడినట్టు నువ్వు? చెప్పండి. సాతానుకు నువ్వు వ్యభిచారం చేసే అవసరం లేదు, నువ్వు దొంగతనం చేసే అవసరం లేదు. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆయనకి ఇచ్చే సమయం నువ్వు ఇవ్వకపోతే నువ్వు తప్పకుండా పడే అవకాశాలు ఉంటాయి. ఆయనకి ఇచ్చే సమయం నువ్వు ఇవ్వు, తప్పకుండా పొద్దున ప్రత్యేకంగా ఇవ్వు. అర్ధగంట, గంట, 2 గంటలు, 3 గంటలు. నువ్వు వ్యక్తిగతంగా నువ్వు నిలబడాలంటే గంట సేపు ప్రార్థించాలి. విశ్వాసం అనుకుంటే ఇవి చివరి దినాల్లో పూట ఎన్ని దారులు అయితే అంతంత పాపం ఎక్కువైతూ ఉంటుంది.
నీ కుటుంబం నిలబడాలంటే 2 గంటలు. నువ్వు దైవికంగా దేవుని సేవలో బలంగా వాడబడాలంటే, నీ విశ్వాసం నువ్వు కాపాడుకోవాలనుకుంటే, సేవలు నువ్వు సమర్పించుకుంటే, సేవలో పరిచయం నువ్వు అనుకుంటే, ఉన్నారు కదా ఇక్కడ, ఉన్నారా లేదు? ఎంతమంది ఉన్నారు నాతో పాటు? ఉన్నారు. కనీసం 3 గంటలైనా మీరు ఉండాలి. నువ్వు వ్యక్తిగతంగా నమ్ముకున్నావా లేదా? ఎంతమంది నమ్ముకున్నావు వ్యక్తిగత నమ్ముకున్నావు? గంట సేపు ఉండాలి. కుటుంబాలు ఎంతమందికి ఉన్నాయి? 2 గంటలు ఉండాలి. 2 గంటలు. నేను సువార్థికుణ్ణి, నేను సేవ చేస్తున్నా అంటే తప్పకుండా 3 గంటలు ఉండాలి. ఇక దీని మించి కూడా 6 గంటలు 9 గంటలు కూడా చేయాలి. కానీ ఇవైతే లిమిట్. నీ విశ్వాసం, నీ జీవిత ప్రయాణంలో లోకాన్ని జయించాలి. జీవిత ప్రయాణంలో అన్నీ వస్తాయి. వస్తారావా? భూకంపాలు, తెగుళ్ళు, వరదలు అయినా మనం నిలబడ్డామా లేదా? నిలబడ్డాం. అట్లనే లోక సంబంధించినటువంటి రకరకాలుగా శత్రు ప్రయత్నాలు చేస్తాను నేను లాగానికే, పాపంలో లాగానికే. ఎర్రలు పెడతాడు వాడు. పెట్టినా లేదా? మనుషులకు, పెద్ద పెద్ద భక్తులకు చెప్పాలా? పెట్టినా లేదా? గొప్ప గొప్ప భక్తులు పడిపోయిన వాళ్ళు ఉన్నారు. అంతకన్నా నువ్వు గొప్ప భక్తులు ఏం కాదు, నేనే గొప్ప భక్తులు ఏం కాదు. మనకు వాళ్ళు సాదృశ్యం ఉన్నారు కాబట్టి మనకు మాదిరి ఏ భక్తుడు కాదు, కానీ మనకు మాదిరి యేసుప్రభువే. హల్లెలూయా. ఆయనను వెంబడించు అంతే. ఎవరు నిలబడాలనుకుంటున్నారు? నేను నిలబడాలనుకుంటున్నాను. ఏ కుటుంబం నిలబడాలనుకుంటున్నారు? నువ్వు నిలబడుకుంటున్నావు. ఎవరు సేవ చేయాలనుకుంటున్నారు? అందరం అనుకుంటున్నాం. 3 గంటలు మించుండు. ఒక భక్తుడు అంటాడు, దేవుని సన్నిధిలో ఒక్క దినం గడుపుట కంటే లోకంలో వైద్యం కన్నా కార్యచేస్తాం. ఆయన గుర్తెరిగింది. నువ్వు దేవునితో సహవాసం చేస్తే నీ వ్యాపారాలు వరదిల్లుతాయి, నీ ఉద్యోగాలు వరదిల్లుతాయి, నీ కుటుంబాలు వరదిల్లుతాయి, నీ సేవ వరదిల్లుతుంది. దేవదేవుడు దిగి వస్తాడు నీ దగ్గరికి. అర్థమవుతుందా? దేవుడు దిగి వస్తే ఎంత తక్కువ ఉంటుంది చెప్పు. ఓ కోటీశ్వరుడే నీతో స్నేహం చేస్తే ఆయన కలిగినంత నీకు ఇస్తాడా? ఇవాడ చెప్పండి, ఇస్తాడు. మనం ఎన్నోసార్లు చెప్పు, ఓ కోటీశ్వరుడు నా ఫ్రెండు. చాలామంది ఎమ్మెల్యేస్ ఉంటే, ఎంపీలు ఉంటే, ముఖ్యమంత్రులు ఉంటే ఏమని చెప్పుకుంటారు వాళ్ళ గంట గురించి, నాకు ఫ్రెండ్ అంటూ. అంతకన్నా 1000 కోట్లు ఎక్కువ మన యేసుప్రభు మనకు. దేవుని బట్టి ఆనందించినావు ఎప్పుడన్నా? నేను ఆనందిస్తా, రోజు ఆనందిస్తా. చెప్పుకుంటూ ఆనందిస్తుండే. నువ్వు ఆనందించినవా? నీ బట్టలు చూసుకొని నువ్వు ఆనందించినావు, నీ డబ్బు చూసుకొని నువ్వు ఆనందించినావు, నీ ఉద్యోగం చూసుకొని నువ్వు ఆనందించినావు. ఇవన్నీ మనకు అవసరం. ఇవన్నీ చిల్లర. అసలైంది ఎవరు? యేసుప్రభు. చిల్లరైనా కాదు చెప్పాలా? దేవుని తర్వాతనే. దేవుని కన్నా ఎక్కేమన్నా చెప్పండి? ఉద్యోగం కానీ, నీ పిహెచ్డి కానీ, నీ పట్టుబట్టలు కానీ, నీ కట్టలు డబ్బులు కానీ. నువ్వు ఎంత బట్టలు పెట్టుకున్నా మళ్ళీ ఎక్కడ రావాలి? అవి కడకానికి రావాలి. నువ్వు ఎంత సెల్ ఫోన్ తీసుకున్నా ఒకరోజు ఎక్కడ పోవాలి? సర్వీసింగ్ సెంటర్ వెళ్ళాలా. నువ్వు ఎంత బలవంతుడైనా ఒకరోజు ఎక్కడ పోవాలా? డాక్టర్ దగ్గరికి పోవాలా. కానీ ఎప్పటికీ ఒకటే తీరు ఉండేది ఎవరంటే యేసుప్రభు మాత్రమే. మారని దేవుడు ఆయన. నీ లోపల మార్పు రావాలంటే ఏం రావాలా? నిన్నటికన్నా వాళ్ళు ఎక్కువగా ప్రేమించేది నేర్చుకోవాలా. నిన్నటికన్నా ఎక్కువగా ఈరోజు నీ త్యాగం నీలో ఉండాలా. నిన్నటికన్నా ఎక్కువగా దేవుని కోరి నేనేం చేయాలనేది ఆతృత ఉండాలా. నిన్నటికన్నా ఎక్కువగా దేవుని కన్నా ఏది ఎక్కువగా దేని నేనేం చేస్తా? పక్క పెడతా. అవసరం అనుకుంటే నా ప్రాణం కన్నా కూడా నేను దేవుణ్ణి ప్రేమిస్తానట్టు కావాలి. ఇటువంటి వాళ్ళని దేవుడు చూస్తూ ఉన్నా. ఇటువంటి వాళ్ళు మామూలుగా ఉండరు. నువ్వు వెంబడించి చూడు. గొప్ప సరే. యేసుప్రభు రూపాంతరం చెందిండు, భూమి మీదకి వచ్చిండు. అక్కడ మార్కెట్ లాగా అయిపోయింది. ఏమవుతుందంటే ఏం లేదు, మరి ఫలానా తండ్రి కొడుకు వచ్చారు, ఆ కొడుకుని బాగా చేయమంటే నీ శిష్యులు బాగా చేయలేకపోయారు అంటే అల్ప విశ్వాసులారా, విశ్వాసం లేని అని గద్దించి ఎన్ని రోజులు మీతో ఉంటా అని చెప్పి వాళ్ళ విశ్వాసానికి గద్దించాడు.
మన బ్రతుకులు ఏం కావాలనుకున్నా నమ్మాలా. ఎవరు నమ్మాలా? ఎవరు నమ్మాలా? దేవుని నమ్మాలి. దేవుని నమ్మాలా. చాలామంది దేవుని నమ్మకుండా వ్యాపారాలు నమ్మిన వాళ్ళు కొట్టుకుపోయిన ఉన్నారు. నాకు తెలిసినంత కుటుంబాన్ని నమ్మిన వాళ్ళు కొట్టుకుపోయిన ఉన్నారు. వాళ్ళ ఆస్తిపాస్తులు నమ్మిన కొట్టుకుపోయిన ఉన్నారు. కానీ దేవుని నమ్మి ఎప్పుడే కానీ నువ్వు ఏ పరిస్థితి ఎట్టున్నా కూడా దేవుణ్ణి నమ్మాలి పూర్తిగా. పరిస్థితిని బట్టి వాళ్ళు నమ్మలేకపోయారు. ఎందుకంటే దేవునితో ఎక్కువ లేరు వాళ్ళు. ఈ రోజు నుంచి ఒకటి అడుగును, అన్నమో గుండె పెట్టానో గుండె పెట్టండి, ఆయన ఉదయం పెట్టండి. ఆయన ప్రేమించేది నేర్చుకోవాలి. అప్పుడు నీ పరిచయం దీవిస్తాడు, నీ పనులను దీవిస్తాడు, నీ వ్యాపారం. కోటీశ్వరులు అయిన వాళ్ళు ఉన్నారు, మామూలు వాళ్ళు కోటీశ్వరులు చేస్తారనుకుందాం. ఎక్కడ వాళ్ళు మళ్ళా ఎవరిని ప్రేమించాలా? డబ్బు పూజ చేయొద్దు మనం. ఎవరు పూజ చేయాలా? డబ్బు పూజ చేయాలి. ఇల్లు ఫ్లాట్లు ఇస్తామంటే వాడు ఫ్లాట్ల పూజ చేస్తారా? దేవుని పూజ చేస్తారు వాడు? చెప్పరి. ఫ్లాట్ల పూజ వాడు ఆదివారం రాకుండా ఫ్లాట్ల పూజ కొట్టుకుపోతారు. అటువంటి వాళ్ళు ఉన్నారు, అటువంటి వాళ్ళు ఉన్నారు. ఇల్లు లేని గుడిసెలు లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫ్లాట్లు ఇస్తే వాడు ఆదివారం వైగొట్టి ఫ్లాట్ల పూజ చేస్తా ఉన్నాడు. వాడు భూమి పూజ చేస్తాడు ఎవడన్నా? భూమి పూజ చేస్తూ ఉన్నాడు ఎవడన్నా? వేసుకోవడం నమ్ముకున్నాడు చేసేది ఉన్నాడు. డబ్బు పూజ చేయొద్దు మనం. డబ్బును లోకంలో ఇట్టిట అంటారు, మొక్కుతారు. మనం మొక్కొద్దు. నీకేది ఇచ్చిండో అదంతా దేవుడు ఇచ్చిందే. అది ఎక్కడ ఏ స్థానం దాన్ని? మన కాళ్ళ దగ్గరనే. దేవుని స్థానం ఎక్కడ? నీ గుండెలో పెట్టాలి. నీకు ఇచ్చింది ఎవరన్నా? నాకు ఇచ్చింది నాకు ఇచ్చిన భార్యని ఇచ్చిండు, నాకు ఇచ్చిన పిల్లల్ని ఇచ్చిండు, నాకు ఇచ్చిన సేవని ఇచ్చిండు, నాకు ఇచ్చిన సంఘాన్ని ఇచ్చిండు, నాకు ఇచ్చిన డబ్బుని ఇచ్చి. అది ఎక్కడ? దేవుని తర్వాతనే. అర్థమవుతుంది కదా? ఏం చేసిండు ఇక్కడ? అయితే వాళ్ళని గద్దె ఇచ్చిన తర్వాత వాళ్ళని తీసి ఎక్కడి నుంచి ఉందంటే, అయ్యా చిన్నప్పటి నుంచే బాల్యం నుంచి వీనికి ఏంటిదంటే మూర్ఛ వ్యాధి ఉన్నది. అది తరచు వానికి మూగోడు, వాడు మాట్లాడు. అంతేకాకుండా ఇప్పుడు యమనపురంకి వచ్చిండు, అగ్నిలు పడుతుంటాడు, నీళ్ళు పడుతుంటాడు. ఏమన్నా నీ వలన అయితే అన్నాడు. మనుషులతో కాకపోవచ్చు, కొన్నిసార్లు సేవకులైన ఎవరైనా ఎవరితో అవుతుంది కార్యము. దృష్టి ఎవరి మీద పెట్టాలి మనము? ఇక్కడ వచ్చారు, ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, దేవుడు చేస్తాడని చెప్పి నమ్మాలి. దైవజనుతో అవుతా అని చెప్పి కాదు. ఎవరితో అవుతుంది? దేవునితో అవుతుంది, యేసు ప్రభుతో అవుతుంది. అయితే శిష్యులతో పాటు ఆయనకు అట్లనే చెప్పిన, నీ వలన అయితే బాగు అంటే నమ్ముంటే నీ వలన అయితే. ఎవరు నమ్మాలి? నువ్వు నన్ను నమ్మాలి. ఎవరు నమ్మాలా? యేసు ప్రభు నమ్ము. యేసు ప్రభు నమ్ము నేర్చుకోవాలా. బైబిల్ తెచ్చేటప్పుడు యేసు ప్రభు నువ్వు నాతో మాట్లాడుతూ ఆయన మాట్లాడు, నువ్వు ఎట్లా చెప్తా అట్లా వింటా, నాకు గ్రహింపు తెచ్చామని అడగాల. చేస్తావు అట్లా ప్రార్థన? అట్లా ప్రార్థన చేసి చూడు, ఎంత మేధో అవుతావు చూడు. ఊహించలేనంత దేవుడి లోతులను తీసుకెళ్తావు. ఏం జరిగింది? నమ్ముట నివన్న అయితే ఆయన యథార్థంగా ఒప్పుకున్నది ఏంటిదంటే, భయంకరమైనటువంటి దయ్యం ఆయనలో ప్రవేశించింది. 2 దయ్యాలు, మూగ దయ్యము, చోటి దయ్యం, 2 దయ్యం. ఆయనకు ఒకటే తెలుసు, ఆ దయ్యం రోగం అనుకుంటున్నాడు. కొన్ని రోగాల వెనుకల దయ్యాలు పనిచేస్తాయి, కొన్ని కొట్లాట వెనుకల దయ్యాలు పనిచేస్తాయి, కొన్ని అలవాట్ల వెనుకల దయ్యాలు పనిచేస్తాయి. అలా అర్థమవుతుందా లేదా? ఎంతమంది కదా నావి ఉన్నారు. ఒక ఓటు వెనుకాల దయ్యం పనిచేస్తుంది, ఒక పాపం వెనకాల దయ్యం పనిచేస్తుంది. ఒక్కడు పోయి 2 వేసి వస్తాయి, 2 పోయి 3 వేసి వస్తాయి. ఒక అలవాటు జూదం పోయి ఆయన తాగుడు వస్తుంది, తాగుడు పోయి ఇంకేం వస్తుంది, దొంగతనం అన్నీ వస్తాయి, కొట్లాటలు వస్తాయి, అన్నీ వస్తాయి. కాబట్టి జాగ్రత్త ఉండాలి. నువ్వు ఒక్కసారి వేసుకొని నమ్ముకున్న తర్వాత అది ఏ రోజుకి ఆ రోజుగా ఆ ఇంటిని ఏం చేసుకోవాలా? శుభ్రం చేసుకోవాలి. యేసుప్రభు ఉండాలి నీ జీవితంలో, లేకపోతే దయ్యమన్న పని చేయాలి నీ జీవితంలో. ఎవరు ఉండాలి మరి నమ్ముకున్నది నీ బ్రతుకులో? నా వైపు ఉండాలి. యేసుప్రభు నమ్ముకున్నావు కదా, బాప్తిసం తీసుకున్నావు కదా, నీవు ఎవరితో ఉంటావు? ఎవరు నీ లోపల ఉండాలా? యేసుప్రభుతో ఉండాలి. ఉన్నప్పుడు నీ కుటుంబం కట్టబడతారు తప్పకుండా, నీ పిల్లలు వర్ధిల్లుతారు తప్పకుండా, నీకు ఇచ్చిన వ్యాపారం దీవిస్తాడు. కానీ ఆయనను తక్కువ చేస్తే ఎక్కడైనా నువ్వు తొక్కబడతావు. ఆయనను ఎప్పుడు తక్కువ చేయొద్దు. ఎవరిని తక్కువ చేయొద్దు? యేసుప్రభుని తక్కువ చేయొద్దు. ఆయన ప్రజలను తక్కువ చూడొద్దు. ఆయన ప్రజలు యేసుప్రభుని తక్కువ చేసి ఎక్కువ చేసి ఆయన ప్రజలు తక్కువ చూడొచ్చా? ఆయన దైవజనం తక్కువ చూడొచ్చా? నువ్వు చెప్పాలా? సమానం కాదు, రెస్పెక్ట్ ఉండాలి. సమానమేం సమానం? దేవునితో సమానం చేస్తావా నువ్వు? రెస్పెక్ట్, గౌరవించు. దేవుని తర్వాత నీకు శిరస్సు ఎవరు ఉంటారు? దైవజనులు ఉంటారు. ఉంటారా? చెప్పాలా? దేవుని తర్వాత ఎవరు? దైవజనులు. రెస్పెక్ట్ ఇవ్వు.
లోబడు. దైవజనులు అస్తమానం నిన్ను నడిపించేటోళ్ళు వాళ్ళు, దేవుని ఆత్మచేత. దైవజనులు నువ్వు సంఘానికి సమాజాన్ని కూడా ప్రేమించేది నేర్చుకోవాలి. నువ్వు నమ్ముట నీ వలన అయితే అన్నాడు. అంటే ఒక మాట ఏమన్నా అంటే పరిస్థితిని బట్టి ఆయన విశ్వాసం కోల్పోయాడు, కొద్దిగా ఉన్నది. నమ్ముతున్న ప్రభువా అపనమ్మకము రాకుండా చూడు. అంటే దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నువ్వు యథార్థతగా నీ హృదయంలో ఉన్నది దాచుకునేది కాదు. నీ హృదయంలో ఉన్నది పక్కకు చూస్తారో చూడు నాకు తెలియదు. ఎవరు చూస్తారు? ఎవరు చూస్తారు? ప్రతి మనిషికి ఒక బలీత ఉంటుందా? ఉండదు. రకరకాల బలీతలు మీదికి బాగా తీపిగా మాట్లాడతారు చాలామంది, లోపల ద్వేషం చాలా ఉంటుంది. ఇటువంటి వాడు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థిస్తే వింటాడా? కార్తీక్ వింటాడా? ఏం చేస్తాడు దేవుడు? వేషధారి అంటాడు. అన్నాడు పేతురు. ఏమంటాడు? మీద కనిపిస్తే దీపం మాట్లాడుతున్నాడు మనిషి, లోపల ద్వేషం పెట్టుకున్నాడు. దేవుని దగ్గర వచ్చి ప్రార్థిస్తే వేషధారి. నువ్వు అన్నాను, ప్రభువా ఈ మనిషిని చూస్తే నాకు ద్వేషం వస్తున్నది ప్రభువా, ఈ మనిషిని చూస్తే అసూయ వస్తుందని. కొంతమంది మనిషి చూస్తే గర్వం వచ్చేస్తారు. వాడిని ఎక్కడి నుంచి వచ్చినాయి? సాతం నుంచి వచ్చింది. ఒప్పుకో, దేవుని సన్నిధి రా. ప్రభా నా ఇప్పుడు ఉదాహరణకు నీకు నొప్పి అవుతుంది, కడు నొప్పి అవుతున్నావు. ఏసే దగ్గరకు వచ్చి ఏం చెప్పాను? నొప్పి అవుతుంది ప్రభా అంటే తీస్తాడా? తీయడా? ఇది తీసిన దేవుడు అది కూడా స్పష్టంగా సంతోషంగా తీస్తాడు. నీ ఉదయాంతరంలో ఉన్నటువంటి ఎవరు చూడరు కానీ దేవుడు చూస్తారు. కాబట్టి ప్రభా ఇది ఉన్నది నా లోపల, దేవుడు చాలా సంతోషపడతాడు. చూడు నా బిడ్డ యథార్థంగా వచ్చింది. మనం ఎక్కడి నుంచి వచ్చినాం? ఫస్ట్ పాపిని ప్రభు. పాపి అంటే ఒకటి ఉంటుందా? దయ్యం. లెక్క మించిన లోపాలు, పాపాలు, బలహీనతలు ఉంటాయి మన లోపల. నేను యేసుప్రభుకు పరిచయం ఎట్లయినా తెలుసా? ఎట్లా పరిచయం తెచ్చుకుని తెలుసా? నేను గొప్పనని రాలే. యేసుప్రభు నా మటుకు నేను పాపి అంటే అన్ని నా లోపల ఉన్నాయి. ద్వేషం ఉంది, కక్ష ఉంది, పగ ఉన్నది, లోకం ఉన్నది, చరిత్ర ఉన్నాయి, నేత్రాశ ఉన్నది, జీవితం ఉన్నాయి. ఒకటా రెండా? ఇన్ని తీసిన దేవుడు ఒక్కటి రెండు తీయడా? అప్ టు బాటం అధికారం మూసుకొని నన్నెతో బాగు చేస్తే, అక్కడక్కడ నీకు రోగాలు వస్తే బలహీనమైతే బాగు చేయడా? చేస్తాడు. ఆయన స్పెషలిస్ట్. ఆయన అపనమ్మకము రాకుండా సాయం చెప్పడం అన్నప్పుడు సరే అని చెప్పి దేవుడు ఆయన లేపాడు. ఎవరికెవరు ప్రార్థిస్తున్నారు ఇక్కడ? తండ్రి కొడుకు చేసిండు, బాగు చేసిండా లేదా? కొన్నిసార్లు వాళ్ళ పరిస్థితి చేసుకునే స్థితి ఉంటుంది వాళ్ళకి, మనం చేయాలా. నీ భర్త కొన్నిసార్లు బలహీనంగా ఉంటాడు, భార్య చేతులు కడుకోవద్దు. ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. నీ భార్య కొన్నిసార్లు బలహీనంగా ఉంటుంది, భర్త ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. నీ తోటి సోదరుడు బలహీనంగా ఉంటాడు, వాని కొరకు నువ్వు తీర్పు తీర్చడం కాదు, ప్రార్థన చేయాలి. వీలైతే ఉపవాసం ఉండాలా. దైవజనమైన మా కొరకు ప్రార్థించాలా. ప్రతిరోజు చేయాలి మా కొరకు, ప్రతిరోజు సంఘం కొరకు చేయాలి. నీ సంఘం అనుకుంటే, నువ్వు సంఘంలో ఒక బాధ్యుడు అనుకుంటే తప్పకుండా నీ సంఘం కొరకు నువ్వు చేయాలి. నీ శరీరం కొరకు చేసుకుంటావా లేదా? దాన్ని బాధ చెప్పాలా, అట్లనే చేయాలి. తండ్రి ఎవరి కొరకు చేస్తున్నాడు ఇక్కడ? వింటాడు తప్పకుండా. నీ కొరకు నువ్వు చేసుకున్న వింటాడు, నీ పిల్లల కొరకు చేస్తే వింటాడు, నీ సంఘం కొరకు చేస్తే వింటాడు. నీకు అర్థమవుతుంది అమ్మ నీకు? అంతేకాకుండా మా కొరకు చేస్తే కూడా వింటాడు. ఎవరి కొరకు? మా కొరకు అంటే దైవజనులమైన మా కొరకు చేయాలా. దైవజనుడు బలంగా ఉంటే సంఘం బలంగా ఉంటుంది. ఒక కాపరి ఒక 100 మందిని వెళ్తున్నటువంటి కాపరి ఉన్నానుకో, కాపరి బలహీనమైన జ్వరం వచ్చిందనుకో, మందను సరిగా మేపుతాడా? చెప్పండి, మేపుతాడా? లేదు. కాపరి బలంగా ఉంటే తనకు ఆహారం లేకపోయినా మందకు ముందు ఆహారం పెడతాడు. కాపరే లేవలేని స్థితిలో ఉన్నాడు, తినలేని స్థితిలో ఉన్నాడు, తాగలేని స్థితిలో ఉన్నాడు. కాపరి ఏం చేస్తాడు? కాపరి ఏం చేస్తాడు? అప్పుడు పెడతాడా? గొర్రెలు పెడతాడా? పెట్టలేడు. అన్నా లేదా? అయితే కాపరి బలంగా ఉంటే, కాపరి ఉపవాసం ఉన్నా వాటికి మందం పెడతాడు. కాబట్టి కాపరి కొరకు ప్రార్థించాలి. అంటే దైవజనుల కొరకు ప్రార్థించాలి మనం. ఈ సందేశం కొరకు కూడా కనీసం నీ ఇంటిలో నువ్వు ఎక్కడైతే పడకను బయటికి వెళ్తున్నావు, నీ గుమ్మం దాటకుంటే కనీసం ఒక 5 నిమిషాలన్నా మా కొరకు ప్రార్థించాలి. నేను అక్కడ సందేశాలు అందిస్తున్నప్పుడు ఆ ప్రాంతం చీకటి ప్రాంతాలు, అక్కడ లైట్ ఉన్నాయి, చాలామంది కూడుకుంటారు అక్కడ, చాలా పేదోళ్ళు. పాస్టమ్ గారికి నాకు ప్రార్థిస్తుండే. వాళ్ళు ఒకటి అంటే ఓపెన్ చేసే స్థితి కాదనమాట, వాళ్ళు చెప్పే వాక్యం చదివే స్థితిలో ఉండరు.
అలా ఓపెన్ కూడా కాదు, లైట్ ఉండదు అక్కడ. ఆత్మతో చెప్పాలి, నేను నాలుగు నింపుకొని చెప్పుకోవాలి. అప్పుడు పాస్టర్ గారు ఇక్కడ ప్రే చెప్తుంటే బలంగా దేవుడు దిగొచ్చి వాక్యం ఆయన అందిస్తుండే. తప్పకుండా దైవజనుల కొరకు ప్రార్థించాలి. ప్రభువా ఈరోజు నేను నీ సన్నిధికి వస్తున్నా, మా దైవజన్ని అభిషేకించు. చాలామంది ఇక్కడ చేస్తారు, ఇక్కడ అని అక్కడ కూడా ప్రార్థించాలి. అందరు చెప్తున్నా, రోజు 3 సార్లు చేసినా తక్కువనే. అంటే ఎవరి కొరకు? మా కొరకు. అప్పుడు నీ పరిస్థితి, నీ స్థితిగతులు మారకపోతే నన్ను అడుగు. హల్లెలూయా. అర్థమవుతుందా లేదా? ఓన్లీ ప్రార్థనే కాదు, పరిచర్య. ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, వాక్యం ఉండాలా. అవసరం అనుకుంటే సంఘ అవస్థతలు తీర్చేంత కూడా నన్ను దీవించు ప్రభు అని అడుగుతారు ఎవరన్నా? నీ అవస్థలు కూడా నువ్వు చేసుకుంటావా లేదు చెప్పాలి. ఎంతమంది చేసుకుంటారు నీ అవస్థత కొరకు? కాదు చెప్పండి. మీ అవసరంతో మీరు చేసుకోరా? నేనైతే చేసుకుంటా. మీ అవసరంతో మీరు చేస్తారంటే చాలా బలహీనంగా ఉన్నట్టు. చేసుకోవాలమ్మా. మీ అవసరం కొరకు అయ్యా మా అవసరాలు తీర్చు, మా కుటుంబ అవసరాలు తీర్చు. తర్వాత ఎవరి అవసరాలు తీర్చమని చేయాలా? సంఘ అవసరాలు ప్రభు. నీ అవసరాలకు నువ్వు ఎట్లా ఖర్చు పెట్టుకుంటావు, సంఘ అవసరాలు కూడా అట్లా సంతోషంగా ఖర్చు పెట్టే అంత సత్తా నా చేతి బలపరచు ప్రభు. ఈరోజు నీ ఆదాయం 100 రూపాయలు అనుకుందాం, ఆ 100 రూపాయలు కూడా నీకు సరిపోతలేవు అనుకుందాం. సంఘ అవసరాలు నీ రాజ్యవ్యాప్తి కొరకు నేను అడుగుతాను, నన్ను దీవించు ప్రభా, నా చేతులు బలపరచు ప్రభా అని చెప్పు. నీ చేతులలో కట్టలు పెట్టకపోతే నన్ను సబర్లు కొట్టు. అంటే ప్రాయసం దేని కొరకు? మన ఇల్లు కట్టుకోనికి కాదు, దేవుని రాజ్యవ్యాప్తి కొరకు. దేవుని రాజ్యాన్ని విస్తరించడానికి, ఆయన ఆ స్థాపన జరగడానికి స్థాపించండి. ఆయన విస్తరించబడాలి, ఆయన రాజ్యం రానికి నువ్వు ప్రయాసపడుతున్నావు. కాబట్టి ఇటువంటి వాళ్ళు నీ చివరి దినాల్లో దీవించబోతున్నాడు. నీ బలాన్ని దీవించబోతున్నాడు, నీ ఆలోచన దీవించబోతున్నాడు, నీ పనులను దీవించబోతున్నాడు, నీ వ్యాపారాన్ని దీవించబోతున్నాడు. అలలు అర్థమవుతుందా లేదా? తన కొరకు చేసిండు, అంతేకాకుండా తన కుమారుని లేపిండు. ఒక తల్లి తన కుమార్తె కొరకు చేసింది విన్నాడు, ఒక స్త్రీ తన కొరకు చేసింది విన్నాడు. పేతురు ప్రార్థించక ఆయన ఆ స్థితిగతులను దర్శించి ఆ పరిస్థితి నుంచి లేపిండు. ఒక భిక్షగాడు తన పరిస్థితుల కొరకు ప్రార్థించిండు, కళ్ళు ఇచ్చిండు, భిక్షాటం నుంచి విడిపించిండు. అల్లలు అర్థమవుతుందా లేదా? అయితే సమయం తీసుకోవాలి. సమయం దొరకగానే తీసుకుని దేవునితో బాగున్నప్పుడు ఎంత ఉంటో శాసిస్తాం మనం. శాసిస్తే కార్యాలు జరుగుతాయి భూమి మీద. శాసించినా లేదా? యేసుప్రభు ఏమని చెప్పి, చెడువైన మూగదయ్యమా బయటికి రా అన్నాడు. దేన్ని శాసించిండు? దయ్యాన్ని శాసించిండు, అక్కడ రోగాన్ని శాసించిండు. అంతకుముందు ఆయన ప్రయాసపడలేదా? పడ్డాదే చెప్పాలా? తనకు తోసినంత ప్రాంతాలు వెళ్ళిండు, మాంత్రికుల దగ్గరికి వెళ్ళిండు, వైద్యుల దగ్గరికి వెళ్ళిండు. కానీ ఎక్కడ ప్రాబ్లమ్స్ సాల్వ్ కానీ యేసు దగ్గర. కొన్ని ప్రాబ్లమ్స్ లోకంలో కానీ నీ వ్యక్తిగత కానీ మందిరంలో జరుగుతాయి. మనం శాసిస్తే, దైవజనులు శాసిస్తే. దైవజనులు శాసించవచ్చా? అధికారం ఇచ్చిందా? చెప్పాలా? ఒకసారి ఒక ప్రాంతంలో, ఒక ప్రదేశంలో, మరి ఆ ప్రాంతంలో పిల్లలు ఆడుకుంటున్నారట. ఆడుకుంటూ ఒక బంతి పోయి ఒక జమీందారు ఇంట్లో పడ్డదట. జమీందారు ఇంట్లో పడితే ఈ పిల్లలు పోయి బాల్ తెచ్చుకొని ఇకపోతే అక్కడ ఉన్నటువంటి యజమాని షూట్ చేసిందంట ఆ పోరాన్ని. కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది. ఒక దైవజన్ చెప్పింది. షూట్ చేస్తే విలువలు ఆడుతుంది, కానీ ఎవరు కూడా ఆ పిల్లగాన్ని తీసుకుపోయేంత ధైర్యం. ఒకవేళ ఆ ఇంట్లో ఇంకోటి పోతే ఆయనను కూడా చంపేస్తారు వీడు. కొన్ని ప్రాంతాల్లో కూడా కొంతమంది తాకొద్దు అనమాట. ఇప్పుడు లేదు అట్లా. వాళ్ళ ఇంట్లో కాలు పెట్టవద్దు. పెడితే ఏమవుతుంది? అంటరానితనం అని చెప్పి వాళ్ళకి శిక్షలు పెడతారు. అటువంటి వాళ్ళు అనమాట. చంపేసి పిల్లగాని తర్వాత ఇక ఆ మనిషిని బయటకు తీసుకొస్తే, ఎట్లా మొత్తానికి బయటకు తీసుకొస్తే వాళ్ళు పెట్టి వాడిని ఎవరు అడగలే. అది దౌర్జన్యమా కాదు చెప్పాలా? దౌర్జన్యం అది. ఓ సువార్థికుడు వస్తే అన్నాడంట, అరే మళ్ళా కాళ్ళు పెడితే ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరిలో కాలు పెడితే చంపేస్తానంట వాడు. అంటే వాడు అంత అంటే పిట్టని కాల్చినట్టు కాల్స్తానమాట. ఆయనకి ఎవరిని భయం లేదు. అన్న అంట, ఇక్కడ దేవుడు నన్ను పంపించిండు, ఏం చేసుకుంటూ చేసుకో అన్నాడు. నువ్వు బెదిరిస్తే నేను భయపడ్డాను కాదు అన్నాడు. యేసుని నమ్ముకున్న వాళ్ళంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? ప్రాణాలకు భయపడేవాళ్ళం కాదు మనం. అలాగే టెర్రరిస్టులం మనం. టెర్రరిస్టులకు కూడా ధైర్యంగా పోయి చెప్పేటోళ్ళం మనం. టెర్రరిస్టులు అట్లా మారిన వాళ్ళు ఉన్నారు, అక్షయ్ మారిన వాళ్ళు ఉన్నారు, గుండాలు మారిన వాళ్ళు ఉన్నారు,
భయంకరమైన శిలువ విరుదులు మారిన ఉన్నారు. అంటే ఆయన తెచ్చినంట, తీసుకొచ్చి కొట్టనికి పోయినంట. పిల్లోని చంపినంటే ఈయనను చంపడానికి వచ్చిండు. మనకు రకరకాలుగా మన మీద ప్రయత్నాలు అవుతున్నాయి, కానీ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? భద్రపరుస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలా, నువ్వు ఇక్కడ వరకు ఉన్నావు అంటే నీ మీద దాడులు జరుగుతున్నాయి, కానీ ఆ దాడులు ఎదుర్కొనే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? కాపాడుతూ మనల్ని తీసుకెళ్తా ఉన్నాడు. అయితే ఎట్లయితే పెట్టిండో అట్లనే వాడు కింద పడ్డాడట. ఎక్కడ పడ్డాడు? ఆ మనిషిని ఎక్కడైతే ఆ చిన్నపిల్లని చంపిన అక్కడ అట్లనే విలువలు లాడుతుండు. గన్ను పడిపోయింది. ప్రాణం పోతే ఒక గన్ను బుల్లెట్ పడితే ఎట్లా అవుతుందో ఆ మనిషి అట్లనే. ఎవరు? ఆ జమీందారు. దేవజనునికి ఏం కాలే, కొట్టనికి పోయిన అంతే. దేవుడు ఇట్లా మొత్తిండు ఆ మనిషిని. దేవుని ప్రజలతో ఎవరుంటారు? యుగ సమాప్తి వరకు నేను నీతో ఉంటాను. ఉద్యోగం ఉన్నా, ప్రయాణం ఉన్నా, దేవుడు నీతో ధైర్యం తెచ్చుకో చివరి దినాల లోపల. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? నేను అనుభవిస్తున్నా, ఆయన పొందుని అనుభవిస్తున్నా, నువ్వు కూడా అనుభవించాలని చెప్తున్నా. నువ్వు ఒంటరి వాడు కాదు. పరిస్థితులు ఉంటాయి, పరిస్థితులు బాగు చేస్తావా? చేస్తాం. శాసిస్తే అంటే కొట్టుకుంటే ఆయన్నే లోపలికి పోయి గేట్ లోపలికి పోయి ప్రార్థిస్తే అప్పు తక్కువ, అది వెళ్ళిపోయింది, ఆ దురాత్మ వెళ్ళిపోయింది. అప్పుడు లేచిండు, కాలు చేతులు పనిచేసినాయి. అయ్యా అని చెప్పి నేను నమ్ముతున్న వేసుకోమని అని చెప్పి నమ్మడమే కాకుండా సేవకు సహకరించిండు ఆయన. హల్లెలూయా. ఆ ఊరంతా మారిపోయింది. దేవునికి తప్ప నువ్వు ఎవరికి భయపడవద్దు. తప్పు పని చేస్తే తప్పకుండా ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకొని ఏం చేయాలా? వదిలిపెట్టాలి. దైవజనులు గద్దిస్తారు నువ్వు తప్పు పని చేస్తే. దైవజనులకు అర్థమవుతుంది. ఎదిరిస్తావా దైవజనులను? చెప్పు. ఎదిరిస్తే ఎక్కడ పోతావు? చెప్పండి. దేవుని ఆత్మచేత నడిపిస్తాడు, కాపరి హెచ్చరిస్తాడు, తన పిల్లలను వేస్తాడు కూడా. సరి చేసుకోవాలి. మోషన్ ఎదిరించారు కొంతమంది. ఏమైపోయారు? ముస్లిం అయిపోయారు. కాబట్టి ఎదిరించేది కాదు, లోబడాలి. కాపరికి లోబడాలి, దేవునికి లోబడాలి. అప్పుడు నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. ఏం జరిగింది? చెవిటమైన మూగదయ్యమా వదిలిపెట్టిపో అన్నప్పుడు అది పారిపోయింది, హీల్ అయిపోయాడు. ఆ తండ్రికి మంచిగా అప్పగించిన. ఆ తర్వాత అడిగారు, అయ్యా మా ద్వారా ఎందుకు కాలేదు అంటే ఈ విధమైనవి ఒట్టిగా పో. ఎట్టబోతే అట అవి ఉపవాసం ద్వారా ప్రార్థన. ఉపవాస ప్రార్థన ఏం చేయాలి? నీ జీవితాన్ని సరి చేసుకోవాలి అంతే. అభిషేకం పెంచమని అడగాల. ఎక్కడ నువ్వు బలహీనను, ఎక్కడ బలహీనాలను సరి చేసుకోవాలి. నువ్వు అబద్ధం మాట్లాడుకుంటా, ద్వేషం పెట్టుకుంటా ప్రార్థిస్తే అది పోదు కదా. అవి నీ లోపలికి వస్తాయి, ఆ లోకాలు నీ లోపలికి వస్తాయి. హల్లెలూయా. అర్థమవుతలేదా? కాబట్టి ఉపవాసం అన్నప్పుడు, ప్రార్థన అన్నప్పుడు దేవుడు చేసిన మేలు గుర్తు చేసుకుంటూ మన జీవితాన్ని సరి చేసుకుంటూ అప్పుడు శాసించు, కార్యాలు జరుగుతాయి. ఎడాలు కూడా టోటల్ అవును కాకంటే టోటల్ అయిపోతాయి. నువ్వు పోషించడం గొప్ప విషయం కాదు. 100 మంది 1000 మంది పోషించేంత సత్తా దేవుడు మన చేతులను బలపరుస్తాడు. దేవుడు తప్పకుండా. హల్లెలూయా. దైవజనుల చేతులు బలపరుస్తాడా? లేదు చెప్పాలా? బలపరుస్తాడు దేవుడు. కోటి టీషర్లు వచ్చి కోట్లయ్యా, కోట్లు బాగా సంపాదించిన దేవుని సేవకు వాడమని కూడా తెచ్చించిన వాళ్ళు కూడా వస్తారు ఇక్కడ. కానీ మనం సిద్ధం కావాలి. మొదటి స్థానం దేవునికి ఇవ్వండి. వాక్యం బాగా చదవండి, ప్రార్థన చేయండి. నువ్వు ఆరోగ్యం పొందుకుంటావు, ఇతరులకు ప్రార్థిస్తే ఆరోగ్యాలు కూడా పొందుకుంటావు. చెడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు భూమి మీద, మందిరం బయట. వాళ్ళందరూ బాగా వాళ్ళ శక్తి, వారి బలము, లోకంలో వైద్యం సరిపోతలేదు, టెక్నాలజీ సరిపోతలేదు. కానీ ఈ టెక్నాలజీ, ఈ వాక్యం వాళ్ళకు సరిపోతుంది. హల్లెలూయా. బ్రతుకులు బాగానికే, బ్రతుకులు విడుదల కానికే, కుటుంబాలు నిలబడినికే, కుటుంబాలు కట్టబడినికే, దేశం మారనికే, రాష్ట్రం మారనికే, పట్టణం మారనికే, కూడికలు పెట్టడానికి తప్పకుండా వాక్యం చేత వాళ్ళు మారుతారు. తప్పకుండా వందలు కాదు, 1000 ప్రజల మధ్య కూడా మనల్ని వాడుకుంటాడు, లక్షల ప్రజల మధ్య కూడా వాడుకుంటాడు. కబర్లు కొట్టు. మన దేశంలో ఇంచుమించు 130 కోట్ల నుంచి 150 కోట్ల జనం ఉన్నది. ఎవరు చెప్పాలా? ఎవరో రావాలన్నా వాళ్ళ దగ్గరికి, ఇక్కడికి ఎవరో వచ్చి చెప్పాలనా? చెప్పండి. ఎవరు చెప్పాలా? మనం చెప్పాలి. మనం చెప్పాలని నీకు వాక్యం లేదు, ఏం లేదు, ప్రార్థన లేదు, దేవుని శక్తి కూడా తెలియదు నీకు. ఏమొస్తాయి? అంత భయాలు వస్తాయి, కలవరాలు వస్తాయి. ఆయన హస్తం వచ్చి, ఈయన హస్తం వచ్చి పెడితే నీ పని వదిలిపెట్టి వేరే పని చేస్తావాను? నీ బాధ్యత వదిలిపెట్టి బయటికి వెళ్తావా? చేసేది ఉండదు.
దేవుని దగ్గర రావాలా, సరిగా బ్రతుకు, సరిగా ఆశీర్వాదాలు ఉంటాయి. అలాగే దేవుడు దీవించి ఆశించి గొప్పగా వాడుకోనుగా. కళ్ళు మూసుకుందాం.